సో ఇప్పుడే ఓయూ శంకరన్న కూడా వచ్చిండు. శంకరన్న ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పృథ్వీ అన్న మాట్లాడతాడు. ఓయూ నుంచి సంపత్ నాయక్ అన్న కూడా వచ్చినారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. సో శంకరన్న ఒక 2 నిమిషాలు. సో టైం కూడా ఎక్కువ లేదు, 5:30 వరకే టైం చెప్పినారు అనుకుంటా. సో దయచేసి ఒక 2 నిమిషాలు అన్న. సో దయచేసి అందరు కూర్చోవాలన్న. ఇంకొక అర్ధగంట అయితే క్లోజ్ చేసుకుందాము. దాంతోపాటు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాటిలైట్ ఛానల్లో లేకపోతే పెద్ద పెద్ద పేపర్లలో వస్తుంది అనుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. దయచేసి ఎవరైతే మీడియా ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చిరో, మేము ఈ ఛానళ్ళలో ఈ వీడియోలు ఎక్కువ శాతం వైరల్ చేసే ప్రయత్నం, ఆ బాధ్యత మీరే తీసుకోండి. శంకరన్న, ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియానే నమ్ముకొని బతుకుతుంది. ఇవాళ ఒకప్పుడు నేను కూడా డిఎస్సి పోయిన తర్వాత 2010లో డిఎస్సి పోయిన తర్వాత జర్నలిస్ట్ని అయితే బాగుండు, ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నా. అనుకొని ఒక ఛానల్ దగ్గరికి పోతే ఇంటర్వ్యూ చేసిండ్రు, బాగానే ఉంది, నువ్వు బాగానే చేస్తావు, ఇంకా డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టాలి, డబ్బులు ఉంటేనే నువ్వు జైన్గా, డబ్బులు లేకపోతే జైన్ కావద్దన్నారు. అక్కడనే అర్థమైంది నాకు. ఇలా జర్నలిజం అంటే ఒక వ్యాపారం అనేది అక్కడనే అర్థమైంది. తర్వాత క్రమంలో కొంతమంది మిత్రులతోటి పరిచయం ఏర్పడిన తర్వాత మెయిన్ మీడియా అనేది మొత్తం ఏదైతే వాళ్ళ పెట్టుబడులు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాపాడుకోవడానికే మారిపోయింది. తర్వాత క్రమంలో ఈ సోషల్ మీడియా అనేది ఒక విప్లవం రావడం, ఈ సోషల్ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ రావడం అనేది ఇలా మనకు సంతోషకరమైన, సంతృప్తికరమైన ఈ వాతావరణం ఏర్పడ్డది. ఈ వాతావరణం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏవైతే మీడియా సంస్థలు లేనప్పటికీ మీడియా ఎవరైతే కవర్ చేసే జర్నలిస్టులు ఉన్నారు కాబట్టే ఈరోజు మేము కాపాడబడ్డం, ఈరోజు తెలంగాణ ఉద్యమం రాబడ్డది. నేను అదే చెప్తుంటాను, మేము ఎంత ఉద్యమాలు చేసినా ఒకటి మూడో కన్నుగా పనిచేసింది మీడియా. ఆ మీడియాలో కొంత సోషల్ మీడియా కూడా అప్పటి వరకు కొంత అప్పుడప్పుడే ఉనికిని చాటుకుంటుంది, అప్పుడప్పుడే మనకు కొంత ఉపశమనం కూడా కలిగినప్పటికీ మన తెలంగాణ జర్నలిస్టులు ఉండరు కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవాళ మేము ఉద్యమాలు చేయగలిగినాం, తెలంగాణ సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న తెలంగాణలో ఒక మారు గత ముఖ్యమంత్రి ఏమంటాడంటే, మీరు అడ్డగోలు వార్తలు రాస్తే మా పాతాళలోకానికి తొక్కి పెడతా అన్నాడు, ఏదో వరంగల్ వేదికగా. తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా, ఆయన కూడా 2-3 సంస్థలు ఉన్నాయి. ఈయన బాలకం చూస్తే ఎట్లుంది అంటే, మంచం మీద ఉన్నంతసేపు మొగుడంట, మంచం దిగిన తర్వాత యముడంట అన్నట్టుంది ఈయన కథ. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ నువ్వు నీ అధికారం రావడానికి ఈ సోషల్ మీడియానే పనిచేసింది. ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకొని మేమంతా మాట్లాడగలిగినాం. ఇలా గడిచిన మదగజన్ లాంటి ప్రభుత్వాన్ని దించగలిగినాము అంటే ఇలా ఈ సోషల్ మీడియా పనిచేస్తేనే నువ్వు అందలమెక్కినావు అనేది మర్చిపోతున్నామేమో. ఇలా నోటికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, భిక్షం బిడబిడ అంటే దొంతులు లొడలోడ అన్నాయంట, అట్లా లొడలోడ మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేవు. అధికారం రావడానికి కోసం నువ్వు ఎన్ని మాట్లాడినవో ప్రజలు పట్టించుకోలే, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ హోదా, ఆ గౌరవం కాపాడాల్సిన అవసరం నీకుంది. ఆ అవసరాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు పరిపాలన చేస్తా అంటున్నావు. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా ఉండవు ఇట్లా మాట్లాడితే. ఇలా నీ గొప్పతనం, నీ పనితనం చూసి ఇవాళ నీకు ఓట్లేయలే, గుర్తుపెట్టుకో. ఇలా నీ కాంగ్రెస్ని చూసి ఇలా ఓట్లేయలే. ఇలా టీఆర్ఎస్ పార్టీ అనే ఒక నిరంకుశత రాజకీయ ప్రభుత్వాన్ని దించడానికి కోసం ఇవాళ మీ అందరూ ఏకమైనరు. ఎవరైతే నువ్వు ఆరోపణ చేస్తున్నావో, విమర్శ చేస్తున్నావో వాళ్ళందరూ ఏకమైనరు అంటే కారణం ఇవాళ టీఆర్ఎస్ పార్టీని దించడానికే తప్ప నిన్ను గెలిపించడానికి కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతిసారి మీటింగ్ పెట్టాల్సిన పనే ఉంది ముఖ్యమంత్రి. కాలు మీద కాలు వేసుకొని ఊకున్నారు. అసలు చదువు రానోడు నీకేం చదువు వస్తుంది? నేను అడుగుతున్నా. ఇవాళ నీకేమొస్తుంది? దావోస్లో ఏం మాట్లాడినావో గుర్తుందా?
పట్టుమని 10 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడగలిగినవా ఇలా చదువు గురించి సంధ్య గురించి చెప్తున్నావు ఎంతమంది అంకుటిగాళ్ళు ఉండరు నీ మంత్రివర్గంలో ఇలా గ్రీన్ పెన్ పట్టుకొని ఇలా చట్టాలు చదువు రానోడు చట్టాలు చేస్తుండ్రు ఆ చట్టాలని మేము శిరసా వహిస్తున్నాం చదువు వచ్చి కూడా ఇట్లాంటి అహంకార పూరిత ధోరణితో కూడిన మాటలు మాట్లాడితే ఇలా మిమ్మల్ని క్షమించేది ఒకదానికి. ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇలా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దాన్ని కుదురపడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నామే తప్ప నిన్నేదో అందలం ఎక్కిస్తామని నెత్తి మీద పెట్టుకుంటామని 10 ఏళ్ల పరిపాలన నువ్వు చేస్తుంటే చూస్తామని కాదు. మాకు అర్థమవుతుంది ఒక్కొక్క రోజు ఏంటి అంటే దేహం మారుతుందే కానీ చొక్కా మారుతలేదు. రాజకీయ నాయకులంతా లక్కాకులోళ్ళు, మీరంతా ఒక్కాకుల చదువుకున్నారు కదా, మీరు ఒక్కాకుల తినేటోళ్ళు మీరంతా. మీ బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నీ మీకు ఉంటాయి, కానీ మేము మాత్రం కొట్లాడుకొని సావాలి అనేది అయితే మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. అందుకనే మీ ఎత్తుగడలు, మీ ఎత్తులకు పై ఎత్తులు, మీ జిత్తుల మారితనానికి మేము ఏదైతే ఎత్తులు వేయాలనేది అయితే మాకు అర్థమైంది. మీరు ఎట్లుండాలో మీకు తగ్గట్టు మేము ఉండాలని అర్థమైంది. ఇలా మీరు ఎట్లా రాజకీయ నాయకుల లెక్క లేరు, పెట్టుబడిదారీ వ్యవస్థ లెక్క ఉన్నారు. ఇలా ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ మీద ఒక పార్టీ వాళ్లకు ఏదో ఇబ్బంది కలిగిందని, లేకపోతే వార్తలు చక్కగా లేవు అని ఏదో వాళ్ళ బాధను వాళ్ళని అక్కసుని వెళ్ళగక్కితే ఇవాళ 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ అయితే ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తామని ఇలా వకాలత్తు పుచ్చుకున్నారు. ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు వచ్చి ఇలా ఆంధ్రజ్యోతి పార్టీకి ఏమైనా జరిగితే అరే మీరే పెట్టుకోండి, మీరు పెట్టుబడి సంస్థలే కదా, ఆంధ్రోళ్ళు వేరు కాదు కదా. ఇలా మేము మీ ఎత్తుగడల్లో మీ జిత్తుల మారితనంలో మేము బలైనం కదా. మేము చూస్తూనే ఉన్నాం. మీరు ఏం చేస్తుండ్రు, ఏం ప్రజలకు సంక్షేమాన్ని పరిపాలన ఏమందిస్తున్నది ఈ 100 రోజులలో మాకు అర్థమైంది. మీరు ఇదే తంతు కొనసాగిస్తే మాత్రం తప్పకుండా మీకు గుణపాఠం తప్పది. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో పనితనం ఉందని ఈ 10 ఏళ్ళుగా మీరేమో గడిచిన 60 ఏళ్ళుగా మీరేమో సాధించండి మీకు ఓట్లేయలేదు. మీరు మీ నియోజకవర్గాలనే కాపాడుకోలేకపోయినరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతారనే ఆశ మాకైతే లేదు. అయినప్పటికీ ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏదైతే ఆర్టికల్ 19 చెప్పినట్టు ఇలా పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కాలరాయాలని చూస్తే బిడ్డ మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ వేదికగా. వాళ్ళకు తోడు మేమున్నాం, మాకు తోడు వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము కదం తొక్కినాడు ఆంధ్ర పెట్టుబడిదారులనే ఇవాళ భూస్థాపితం చేసినాం. ఇలా మీరెంత, మీ కథ ఎంత? ఇవాళ తెలంగాణ పుట్టినోళ్ళు ఇవాళ మా కాలేజీ మాటలు చాలా గుర్తుకున్నాయి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతామనే మాటలు మాకు మాత్రం గుర్తున్నాయి. మీకు కొంచెం ఉపశమనం, మీకు ఒక టైం ఇస్తున్నాం. ఈ పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిగా మీరు కారు కూతలు కూస్తే ముఖ్యమంత్రి పదవిలో 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్లలో ఇంకొక సంవత్సరం ఎన్నికలకే పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంకా 5 ఏళ్ల పాలనకు దగ్గరైతారో ఈ పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు హరించి ఇలా మీరు మీ పతనాన్ని కొని తెచ్చుకుంటారో అది మీరు ఆలోచించుకోవాలి అని నేను హెచ్చరిక చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.